కాలేజ్ చూస్ చేయడం అంటే చాలా సింపుల్ డెసిషన్ అనుకుంటాం. కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేస్తాం, కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూస్తాం, రిలేటివ్స్ని అడుగుతాం అండ్ ఫ్రెండ్స్ ఎక్కడ వెళ్తున్నారో చూస్తాం అండ్ ఒక డెసిషన్ తీసుకుంటాం. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ డెసిషన్ని తీసుకోవడానికి మనం మ్యాక్సిమం కొన్ని రోజులు మాత్రమే స్పెండ్ చేస్తాం, కానీ ఆ డెసిషన్ అయితే మన లైఫ్లో నెక్స్ట్ 4 yearsనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. చాలామంది స్టూడెంట్స్ కాలేజ్ సెలెక్ట్ చేసేటప్పుడు కరెక్ట్ క్వశ్చన్స్ అడగడం మర్చిపోతారు. మనం అడిగేది కాలేజ్ బాగుందా, ప్లేస్మెంట్స్ ఉంటాయా, హాస్టల్స్ బాగున్నాయా అని, కానీ మనం అడగాల్సిన క్వశ్చన్స్ వేరే ఉంటాయి. సో ఈ వీడియోలో నేను బెస్ట్ కాలేజ్ అయితే చెప్పను, కానీ మీకు కరెక్ట్ కాలేజ్ ఎలా చూస్ చేయాలో చెప్తా. నమస్తే మా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టోనీ స్టఫ్. ఫస్ట్ థింగ్, ప్లీజ్ కాలేజ్ పేరు చూసి అయితే జాయిన్ అవ్వకండి. నాకు తెలుసు పెద్ద క్యాంపస్ అని, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయని, మంచిగా ఇన్స్టాగ్రామ్లో ఎడిట్స్ ఉన్నాయని, లేదంటే కాలేజ్ అడ్వర్టైజ్మెంట్స్ ఒక రేంజ్లో ఉన్నాయని, ఇవన్నీ చూస్తే మనకు అనిపిస్తుంది రే ఇదేరా నా డ్రీమ్ కాలేజ్ అని. కొంచెం ఆలోచించండి, అక్కడ జాయిన్ అయ్యాక ఏమవుతుంది, అక్కడ అసలు ఆపర్చునిటీస్ ఉంటాయా, స్టూడెంట్స్ ప్రాజెక్ట్ చేస్తారా, హ్యాకథాన్స్ ఉంటాయా, లేదంటే ఇండస్ట్రీ ఎక్స్ప్లోజర్ అయితే ఉంటుందా? ఎందుకంటే 4 years తర్వాత మిమ్మల్ని ఎవరు అడగరు కాలేజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందని. అందరూ అడిగేది మీరు అసలు ఏం నేర్చుకున్నారు అక్కడికి వెళ్ళని. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ థింగ్, బ్రాంచ్. ఫ్రెండ్స్ అందరూ సిఎస్సి కాబట్టి మనం కూడా సిఎస్సి. ఏ ట్రెండ్లో ఉంది కాబట్టి ఏ తీసుకుందాం, లేదంటే డేటా సైన్స్కి హైప్ ఉంది సో డేటా సైన్స్కే పోదాం. కానీ ఒకసారి ఆలోచించండి, మీరు నెక్స్ట్ 4 years ఆ బ్రాంచ్లోనే చదవాలి. డైలీ అసైన్మెంట్స్ అంటూ, ప్రాజెక్ట్స్ అంటూ, ఎగ్జామ్స్ అంటూ, లేక ఫ్యూచర్ జాబ్ అంటూ. కాబట్టి ఒక క్వశ్చన్ అడగండి, నేను నిజంగా నా ఫీల్డ్ ఎంజాయ్ చేస్తున్నానా? ట్రెండ్ పర్మనెంట్ కాదు, కానీ ఇంట్రెస్ట్ లాంగ్ టర్మ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్లేస్మెంట్స్, కాలేజ్ అయితే చెప్తుంది హైయెస్ట్ ప్యాకేజ్ 50 lakhs 60 lakhs అని, కానీ ఆస్క్ యువర్ సెల్ఫ్, యావరేజ్ ప్యాకేజ్ ఎంత? స్టూడెంట్స్ అంతా ప్లేస్ అయ్యారా? కంపెనీస్ అనేవి రెగ్యులర్గా విజిట్ అవుతున్నాయా? ఎందుకంటే హైయెస్ట్ ప్యాకేజ్ అనేది ఒక స్టోరీ, యావరేజ్ ప్యాకేజ్ అనేది రియాలిటీ. ఇంకా ఒక ఇంపార్టెంట్ థింగ్, అక్కడ ఉండే స్టూడెంట్స్ని అయితే అప్రోచ్ అవ్వండి. ఇదైతే అండర్ రేటెడ్, కానీ ఏం కాదు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి లేదా లింక్డ్ఇన్ ఓపెన్ చేయండి, అక్కడ ఉండే స్టూడెంట్స్ని అయితే అప్రోచ్ అవ్వండి. ఆస్క్ దెమ్ లైక్ హాస్టల్స్ బాగున్నాయా, ఫుడ్ ఎలా ఉంది, అండ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంది, అండ్ అసలు ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, వాళ్ళ ఒక సపోర్ట్ అయితే మనకు ఉంటుందా. అండ్ ఇక్కడ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్ అయితే నిజం చెప్తారు, యాడ్స్ కావు. హాస్టల్ గురించి మాట్లాడాలి అంటే హాస్టల్ అనేది రూమ్ కాదు, అది మన ఒక నెక్స్ట్ హోమ్ అన్నమాట. సో మనం మార్నింగ్ లేచేది అక్కడే అండ్ నైట్ పడుకునేది కూడా అక్కడే. సో రూమ్, ఇంటర్నెట్, స్టడీ ఎన్విరాన్మెంట్, సేఫ్టీ, ఇవన్నీ చెక్ చేయండి అనమాట. అండ్ ఒక థింగ్ చాలామంది ఇగ్నోర్ చేస్తారు, కాలేజ్ కల్చర్. స్టూడెంట్స్ యాక్టివ్గా ఉన్నారా, ఈవెంట్ చేస్తారా, హ్యాకథాన్స్ జరుగుతాయా, కాంపిటీషన్స్ ఉంటాయా? ఎందుకంటే మీరుండే ఎన్విరాన్మెంట్ మీ థింకింగ్ని మార్చేస్తుంది. లాస్ట్గా ఫీజ్, హై ఫీజు ఉంటే కాలేజ్ అనేది బెస్ట్ కాలేజ్ అని ఎజ్యూమ్ చేసుకోకండి. క్యాలిక్యులేట్ ట్యూషన్, హాస్టల్, ట్రావెల్ అండ్ యువర్ డైలీ ఎక్స్పెన్సెస్. సో ఇవన్నీ కంపేర్ చేయండి, ఎందుకంటే కాలేజ్ మనకి ఒక ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. అండ్ ఫైనల్గా ర్యాంకింగ్స్ని పక్కన పెట్టండి, రిలేటివ్స్ని పక్కన పెట్టండి, ప్రెజెంట్ని కూడా పక్కన పెట్టండి. ఒక క్వశ్చన్ అడగండి, ఎవరు జడ్జ్ చేయకపోతే నేను ఏ కాలేజ్ని అయితే చూస్ చేసుకుంటా? ఆ ఆన్సర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాలేజ్ అనేది మన సక్సెస్కి గ్యారంటీ ఇవ్వదు, కానీ ఎన్విరాన్మెంట్ మ్యాటర్స్, ఎందుకంటే మీ గ్రోత్ అనేది ఫాస్ట్గా అవుతుంది. కాబట్టి టైం తీసుకోండి, రీసెర్చ్ చేయండి, వైస్గా చూస్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయితే సబ్స్క్రైబ్ టు టోనీ స్టఫ్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.